ఎలిజిబిలిటీ ఉంటే రాగానే నీకు సచివాలయంకి ఫోన్ చేసి వైపు నుంచి చెప్తాను. ఎలిజిబిలిటీ ఉంది ఎలిజిబిలిటీ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మామూలు నీకు ఎలిజిబిలిటీ మొత్తం చూసి పెట్టి ఇచ్చేసి గవర్నమెంట్ త్వరలో రిలీజ్ చేస్తుంది. ఈలోపు వెరిఫై చేసి పెట్టారు. నీకు ఎలిజిబిలిటీ ఉంది, 1 mile పెన్షన్ వస్తుందంటే రిలీజ్ చేయగలిసి రేపు ఆఫీసర్ చూసి నీకు ఎక్కడ స్పెసిఫై చేసినావో ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేసి. నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో ఈ పినాకిని పార్కులోని సచివాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నేను, నాతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ నందన్ గారు, స్థానిక నాయకులు కప్పిరి శ్రీనివాసులు గారు, కప్పిరి రేవతమ్మ గారు, స్పెషల్ ఆఫీసర్ భాను గారు, మా పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. గతంలో ఇదే డివిజన్లో 15 రోజుల ముందు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో 263 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా వచ్చిన 263 అర్జీల్లో ఎక్కువ శాతం పెన్షన్లు, హౌస్ సైట్సు, రేషన్ కార్డు ఇష్యూసు, కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు. వీటిల్లో పెన్షన్స్ అనేవి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది కాబట్టి అవి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. హౌస్ సైట్స్కి సంబంధించి ఏదైతే టిట్కో గృహాలు అప్లై చేసుకున్నారో వారందరి అర్జీలు పరిశీలించి ఎలిజిబిలిటీ ఉంటే వారికి టిట్కో గృహాలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. రేషన్ కార్డు సమస్యలు ఏదైనా ఉంటే స్థానిక విఆర్ఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా రెక్టిఫై చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు నగర నియోజకవర్గాన్ని 4 జోన్ల కింద విభజించి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ నియమించి ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించబడిందా, పరిష్కరించబడితే సరే, పరిష్కరించబడకపోతే ఏ కారణం చేత పరిష్కరించలేదు, ఎప్పటి లోపల అవుతుంది, కంప్లీట్గా సార్ ఎప్పుడు నెల్లూరుకు వచ్చినా దీని మీద ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దృష్టి సారించున్నారు. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అటు అధికారులు స్థానిక మా నాయకుల దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలు పరిష్కారం అయ్యడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ